ఎన్నో రోజుల నుంచి అనుకున్న ప్రయాణం అయితే ఎట్టకాలకి ఈ రోజుకైతే ఫిక్స్ అయిపోయాము. ఎందుకంటే చాలా రోజుల నుంచి అనకాపల్లికి వెళ్ళాలని మొక్కుకున్నాము. సో, ఫస్ట్ మేము వెళ్దాం అనుకునేటప్పటికైతే పిల్లలకి బాలేదు. దాంతోటైతే కొన్ని రోజులు అది మళ్ళీ ఆగిపోయింది. దాని తర్వాత ఏమో మాకు బాలేదు. దాని తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆగిపోయింది. ఇంకా మొన్నటికి మొన్న వెళ్దామంటే ఎండలు ఎక్కువ ఉన్నాయని ఆగిపోయాము. ఈసారి ఎలా అయినా వెళ్ళిపోవాలని బయలుదేరిపోయాము. సో, వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి అందరం ఒక దగ్గర గెట్ టుగెదర్ అయిపోయాము. సో, కొద్దిసేపు మాట్లాడుకొని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని చిన్నపిల్లలతో ఉన్నాం కదా అండి. అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెమే ఉంది కానీ మధ్యలో ఎలా ఉంటుందో తెలియదు కదండి. బయలుదేరి వెళ్దామని మాట్లాడుకొని బయలుదేరదామని ఇక్కడ అందరం గెట్ టుగెదర్ అయ్యాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చేసరికి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. గుడి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎండ ఉంది. చెప్పాను కదా, స్టార్ట్లోనే వెళ్ళేటప్పుడు అయితే చల్లగానే ఉంది కానీ మధ్యలోకి వచ్చేటప్పుడు ఎండ చాలా ఎక్కువైపోయింది. దాంతో ఏమో గుడి ఎలా ఒకలాగా నెమ్మదిగా పిల్లలు పట్టుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే బళ్ళు పెట్టడానికి వెళ్ళేటప్పటికి వీళ్ళైతే కొబ్బరికాయలు అవి తీసుకుందామని బళ్ళు పెట్టేసి వచ్చిన తర్వాత అక్కడ ఒక మామ పిలిస్తే అక్కడికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళేటప్పటికి చీరలు కప్పు సామాన్లు అన్నీ తీసుకోవాలని మా వాళ్ళు ఏమో లోపలికి వెళ్ళారు. మేమైతే పిల్లలు పట్టుకొని అలా నుంచున్నాము. అక్కడ ఎండ ఎక్కువ ఉంది కదా, అలా నేలలో నుంచున్నాం. ఈ లోపు మా వాళ్ళు ఏమో పూజ సామాన్లు పట్టుకొద్దామని లోనికి వెళ్ళారు. ఇంకా మా వాళ్ళు పూజ సామాన్లు తీసుకొని అయితే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసరికి ఉచిత దర్శనంకి వెళ్దామా లేకపోతే అమౌంట్ 50 రూపాయల టికెట్కి వెళ్దామా అని అనుకుంటున్నాము. ఈ లోపు అయితే ఉచిత దర్శనంకి వెళ్దామని అందరం ఫిక్స్ అయిపోయాము. ఏదో ఖాళీ ఉంటుందేమో అనుకున్నాము కానీ చూసేసరికి అయితే చాలా జనం ఉన్నారు. సో ఎందుకైనా బెటర్ ఉచిత దర్శనం అయిపోద్దిలే అనుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పుడు మేము వచ్చేటప్పుడు 10:30 అయింది. ఈ లోపు అయిపోద్దేమో అనుకున్నాము కానీ ఉచిత దర్శనం వెళ్ళేసరికి పిల్లలతో అయితే అందరూ మధ్యలో ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. దాంతో ఏమో అందరం కంగారు పడిపోయి మళ్ళీ 50 రూపాయల టికెట్కి వెళ్దామని మధ్య మీద బయటకు వచ్చేసి మళ్ళీ 50 రూపాయల టికెట్ తీసుకొని మళ్ళీ లోనికి ఎంటర్ అయ్యాము. లోనికి ఎంటర్ అయ్యేసరికి కొంత దూరం వెళ్ళేటరికి రెండు కలిపేశారు. ఉచిత దర్శనం సరే 50 రూపాయలు రెండు కలిపేసి ఒక లైన్ అయిపోయింది. దాంతో ఏమో మేము షాక్ అయ్యాము. పిల్లలతోనైతే చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే లైన్ చాలా పెద్దది ఉంది. మధ్యలో వీళ్ళకి ఏమేమి కొంటూ అలా మధ్యలో నెమ్మదిగా అయితే పిల్లల్ని మేనేజ్ చేసుకొని తీసుకొచ్చాము. చాలా లైన్ ఎక్కువ ఉంది. సో దూరం నుంచి చూసేసరికి తల్లి అయితే కనబడింది. కొంచెం దూరం వచ్చేటప్పటికి అప్పటికైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే దగ్గరికి వచ్చాం కదా అని. పిల్లలతో ఎందుకంటే ఈ ఎండలో అయితే చాలా ఇబ్బంది పడాలి. చాలా జాగ్రత్తలు తీసుకొని మనం అయితే వెళ్ళాలి. చిన్నపిల్లలు తీసుకుని వచ్చేటప్పటికి మేమైతే ఎంత లైన్ ఉంటుందని అయితే అనుకోలేదు. సో దానికి ఏంటంటే లైన్ ఉండదు అనుకొని వెళ్ళేసరికి ఈసారి మాత్రం చాలా దెబ్బయ్యాము. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకున్నాం కదా, తల్లి ఏమో పరీక్ష పెట్టారేమో అలాగే అనిపించింది. సో ఎలాగైతే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. అలాగా చెమటలు అయిపోయేమో కొద్దిసేపు రిలాక్స్ అవుదామని అక్కడ కొంచెం బయటకు వచ్చేటప్పుడు కొంచెం నీళ్ళలో కూర్చున్నాం. అయితే ఒక మంచి ప్లేస్ వెతుకుతున్నాము. లోనికి వెళ్ళి పిల్లలతో పాటు కూర్చొని కొద్దిసేపు అలా కూర్చుందామని. ఎందుకంటే అక్కడ చాలా వేడిగా ఉంది. అక్కడ పిల్లలతో అయితే చాలా వేడిగా ఉందని పిల్లలకి సిల్లకలు అవి పెడదామని ఒక మంచి ప్లేస్ అయితే వెతుక్కున్నాము. అదేంటంటే కమ్మలతో కట్టింది, చాలా చల్లగా ఉంది. సో అక్కడైతే పులిహోర ప్రసాదం కొనుక్కొని మేము తింటుంటే పిల్లలకైతే సిల్లకలు పెడుతున్నారు. సో మేమందరం అలా కూర్చొని తినేసి కొంచెంసేపు అలా చల్లగా ఉందని కూర్చున్నాము చాలాసేపు. అక్కడ వీళ్ళకేమో ఐస్ క్రీమ్స్ కొనేసాము. మేమైతే పులిహోర ప్రసాదం కొనుక్కొని తింటున్నాము. మిగతా ఇద్దరు పిల్లలకైతే సిల్లకలు పెడుతున్నారు. మేమైతే అలా కొద్దిసేపు అక్కడ చల్లగా ఉందని కూర్చొని బయలుదేరదాంలే అని కూర్చున్నాము. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది కదా, ఎక్కడైనా మంచి చోట్లకి వెళ్ళి భోజనం చేద్దామని కూడా అనుకున్నాం.
మేమైతే బళ్ళు తేడాకి అయితే వెళ్ళాము. మేము బళ్ళు తెచ్చే లోపే వీళ్ళని అయితే ఇక్కడ కూర్చోబెట్టాం పిల్లలు పట్టుకొని. వీళ్ళు ఫోన్లు నొక్కుంటూ పిల్లల్ని అయితే చూసుకొని అక్కడ అలా కూర్చున్నారు. మేమైతే బళ్ళు పార్కింగ్లో పెట్టాం కదా, అక్కడ చాలా లైన్ ఉంది, మళ్ళీ అక్కడ కూడా చాలా ఎక్కువ లైన్ ఉంది కదా, అందుకని వీళ్ళని ఎందుకని ఇక్కడే కూర్చోబెట్టేసి మేమైతే లైన్లోకి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చాక ఇంక డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోతామని బయలుదేరిపోయాం. హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్కి వచ్చేటప్పటికేమో ప్లేట్ మీల్స్ 100 అన్నారు. 6 ఉన్నాం కదా, 6 మీల్స్ అయితే తీసుకున్నాం. వాటితో పాటు చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. ప్లేట్ మీల్స్ కదా, అది అన్లిమిటెడ్ కదా, ఎంతైనా తినేవచ్చు. దాంతోపాటు చికెన్ కర్రీ అయితే తీసుకున్నాము. ఎందుకంటే నాన్ వెజ్ తినేవచ్చు కదా, నొక్కలం తల్లి గుడికి వెళ్ళినప్పుడని తీసుకున్నాము, తినేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మేమందరం అయితే ఈరోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.